నాకు నామం అడుగుతున్నావా? నేను యొక్క శివభక్తులము ఆ శివుడి దగ్గర పూజలు చేసుకుంటూ మేము యొక్క భిక్షమడడానికి ఊరు ఊరు పల్లె పల్లె తిరుగుకుంటూ వస్తున్నాం తండ్రి. అవును, మాకే యాసంగి పొలాలు అన్ని వర్షాలు కొట్టి పోయినాయి. ఇందుకు బిచ్చమే పెట్టమంటావు? నా భిక్షం లేకున్నా సరే సార్ తాతయ్య, నాకు భిక్షం ఇవ్వకున్నా సరే, కానీ మీ యొక్క వాతావరణం ఎక్కడ ఉన్నదో ఎట్లా చూసుకోవడానికి వచ్చినాం తండ్రి. బిచ్చం పెట్టమన్నమాట. ఇచ్చిన భిక్షం దాన్ని కాదనం లేవు కదా. సమలవారికి అమ్మా భిక్షాం దేగి కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర, కైలాసపురమేలే ఓ శివ శంకర. ఎవరు ఇంత మన ఇంటికి ఎవరో బిచ్చపోళ్ళు వచ్చారు. ఎవరో ఇక్కడ ఇంత ఒంటరిగా ఉన్నటువంటి మా దగ్గరికి ఎవరో భిక్ష వేయడానికి వచ్చినట్టున్నారు. అయ్యో ఆప్తులు, మా ఇంటికి వచ్చినటువంటి అతిథి. అమ్మా భిక్షాం దేగి, అతిథి వచ్చింది కాబట్టి తప్పకుండా రాక 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 అమ్మా భిక్షాం దేగి. పొలాలు పండకపోతే నగర నట్రా తాతయ్య గారు, పొలాలు పండకపోతే నగ నట్రా ఎన్నన్నా ఇచ్చేద్దాం. మేము వినకొండ పరిపాలకులం, యాదవ వంశం, మేము దాన ధర్మాల దండి చేస్తున్నాం. ఒక్క భిక్షగాడు మన ఇంటికి వస్తే మనం భిక్ష మేక పంపిస్తాం. తప్పకుండా భిక్షం కొండవు ఏదిదను. మా దగ్గర ధనరాశుల కథలు మేము పంచుకోక చాలా ధనరాశులు వచ్చినాయి. వాళ్ళకి ఇచ్చేద్దాం మేము. ఎవరయ్యా భిక్షం? ఎవరు వచ్చినారు? ఎవరమ్మా మీరు? తీసుకోండి భిక్షం. అయితే ఎవరింటికి వచ్చినాము? అమ్మ మీ భిక్షం నాకు అర్థం. అయ్యో భిక్షం కోసం వచ్చి ఏంటో తల్లి, మా భిక్షం వద్దకు. జగన సాంబవారికి ఏమయ్య సంగమా దేవుడా, నిన్ను యమాన గిరిబాంబవుడా, ఓ జగన సంగమా దేవుడా, మీ భిక్షం తీసుకున్నట్టు నాకు చాలా మంచి. ఏమయ్య సంగమా దేవుడా, నిన్ను యమాన గిరిబాంబవుడా, ఏమయ్య సంగమా దేవుడా, నిన్ను యమాన గిరిబాంబవుడా, ప్రేమ తోడని వచ్చి నన్ను భిక్షం అడిగేది. నేను రమ్మన్నా అయ్యా వచ్చినావు మా తల్లి. నేను మీ ఇంటికి వచ్చిన భిక్షం అడిగినావు, తీసుకొస్తే నేను భిక్షం వద్దు భిక్షం వద్దు అని అంటున్నావు. నేను ఎవరింటికో వచ్చిన అనుకున్నా కానీ నేను మీ ఇంటికి వచ్చిన తల్లి. అబ్బా తల్లి, మాకు భిక్షం వద్దు తల్లి. జయ ప్రజల సమలవారికి చేత భిక్షము పాపము అయ్యో
అమ్మా తల్లి నీ భిక్షమ్మ కద్దు, నీ ముఖం చూసినట్టయితే మాకు చాలా దండి పాపాలు జరుగుతున్నాయి తల్లి, అందుకని నీ భిక్షమ్మ కద్దమ్మ తల్లి. మీరే వచ్చారు స్వామి, నేను ఎక్కడ ఉన్నదానికి భిక్షం పెట్టమ్మా అని అన్నారు. నేను భిక్షం తీసుకొస్తే వరదాంటారు. ఉదయాలు పగడాలు తెచ్చి నువ్వు పెట్టి ఉండగా నేను వచ్చి ఆ ఉదయాలు పగడాలు తెచ్చి మా తల్లి భిక్షం ఎక్కడో లేక భిక్షం అడగడానికి నా ఇంటికి వచ్చినామని చెప్పేసి నేను నా దగ్గర ఉన్నటువంటి ఆదాయం అంతా తీసుకొచ్చి ముత్యాలు పగడాలు నగలు నట్ర ఆహార ధాన్యాలు తీసుకొచ్చి మీరు కడుపు నింటే మీకు అన్నం పెట్టి ఎంత సంతానం ఉన్నా ఆశ్చర్యపడి అటు ఇటు చూస్తున్నాయి స్వామి. పిసిగిట్లు లేచినారా స్వామి, పిసపిసగా లేచినారా, ఆ బట్టలెక్క ఉన్నారు, చాడిగేరు. చాలా పాపం కలుగుతుంది తల్లి. నీ భిక్షం తీసుకున్నట్టయితే మాకు వద్దామని భిక్షం. నేను ఎవరు రమ్మన్నారు స్వామి, నా ఇంటికి వచ్చి నన్ను అనేక మాటలు అంటున్నారు స్వామి. సమ్మవారికి సంతులే నీ దాని భిక్షము సంతానం ఏమి లేదు. ఈ యొక్క నీ భిక్షం తీసుకున్నట్టయితే మాకు దండి పాపాలు జరుగుతుంది తల్లి. నీకు ఎంత సంపద ఉన్నా ఎంత వచ్చిన కంటే నీకు భిక్షం అద్దమా తల్లి. భిక్షం అడగడానికి వచ్చి స్వామి ఇన్ని మాటలు స్వామి, గొడ్డుదాని అంటున్నారు, ఏమో అంటున్నారు, మీ ఇష్టం వచ్చినటువంటి మాటలు అంటున్నారు స్వామి. అది మీకు తగునా స్వామి? సంతానం లేదన్న దాన్ని నా తప్ప. పాపా కరీనైతి గంగమ్మ నేను దోష కరీనైతి దేవుడా, అయ్యో పాపా కరీనైతి గంగమ్మ నేను దోష కరీనైతి గంగమ్మ. పాపా కరీనైతి గంగమ్మ నేను దోష కరీనైతి దేవుడా, అయ్యో పాపా కరీనైతి గంగమ్మ నేను దోష కరీనైతి గంగమ్మ. ఎన్నెన్నో పూజలు నేను చేసి గాని, 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 ఏ దేవుడు నాకు వరమియ్యలేదు. పాపా కరీనైతి గంగమ్మ నేను దోష కరీనైతి గంగమ్మ. దేవల సమ్మవారికి ఎన్నెన్నో పూజలు చేశాను స్వామి. ఆ సర్వేశ్వరుడు నాకు వరం ఇయ్యలేదు స్వామి. అది నా తప్ప స్వామి. గొడ్డుదానివి అంటున్నావు, చెడ్డదానివి అంటున్నావు, నీకు అది తగునా స్వామి? భిక్షం తీసుకోండి స్వామి, దయచేసి భిక్షం తీసుకోండి తల్లి. నీ భిక్షం తీసుకున్నా నాకు ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఇంతగానో బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, వినుకో కాదు తల్లి. జయ వినల సమ్మవారికి ఒంటి సంతతు నేను ఇవ్వను, నీకు జంటతో రెండింటి పోదును. ఒంటి సంతతు నేను ఇవ్వను, నీకు జంటతో రెండింటి పోదును. ఒంటి సంతతు నేను ఇవ్వను, నీకు జంటతో రెండింటి పోదును. ఒంటి ఎంతో సంతోషం. గట్టిగా తినవాలి, గట్టిగా నత్తితో గట్టిగా తినవాలి, గట్టిగా నత్తితో
నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి తల్లి, నాకు ఎంతగానో మదైనా కానీ నీ యొక్క మా బాధ చూస్తే మేము బాధపడుతున్నాము. నీ బాధలు చాలా ఉన్నాయి. అందుకు నేను నీకు ఇస్తే నీకు ఒక్క పొలం ఇవ్వను, నీకు సంతానంగా నేను 2 పొలాలు ఇచ్చిపోతాను తల్లి. స్వామి, ఇప్పటి వరకు నేను భిక్షం తీసుకోను, ఏం తీసుకోను. నువ్వు గుడ్డురాలవు అన్నావు, చెడ్డదాని అన్నావు స్వామి. ఇప్పుడేమో జోడు పొలములు ఇస్తానంటున్నావు స్వామి. నన్న మాట ఎందుకు నాకు జోడు పొలములు అయ్యా, మీరు వచ్చి నన్ను పిలిచి కానీ 2 పొలములు ఇస్తాను, జోడు పొలములు ఇస్తాను తీసుకుంటున్నారు స్వామి. అంతకంటే సంతోషం మా స్వామి. నాకు ఈ భూలోకంలో నాకు ఏదైనా సంతోషం కలిగిందంటే ఇప్పుడే స్వామి, తప్పకుండా స్వామి. మా తల్లి, నువ్వు ఇంతగానో బాధపడుతున్నావు, అయినా నాకు చాలా బాధ అనిపిస్తుంది మా తల్లి. జయ సమవారికి నీకు పొలములు ఇస్తాను, నీకు 1 పొలం ఇవ్వను, నీకు 2 పొలాలు ఇస్తాను. కానీ పార్వతి వరంతో నీకు 2 కలుగుతారు తల్లి. జయవేళ స్వాముల వారికి 2 పొలాలు ఇస్తానంటున్నారా స్వామి? అవును. నీవేమి చెప్పావు గంగమ్మ, ఓ గంగమ్మ దేవరా, వచ్చారు 2 పొలాలు ఇస్తానంటున్నారు స్వామి. నీవేమి చెప్పావు గంగమ్మ, నా ప్రాణములకు తోడు దించుడా. నీవేమి చెప్పావు గంగమ్మ, నా ప్రాణములకు తోడు దించుడా. పాపీరాలను గాను ఫలములు ఇవ్వుమి, పాపీరాలను గాను ఫలములు ఇవ్వుమి, శిష్యురాలనై నీకు పూజ చేస్తు, నా ప్రాణములకు తోడు దేవరా స్వాముల వారికి. నా ప్రాణానికి తోడుకు తోడు మీరు 2 ఫలాలు ఇస్తాంటున్నారు స్వామి. ఇవ్వండి స్వామి, నా జీవితాంతం మీకు పూజ చేసేదాన్ని స్వామి. జాగ్రత్త సమలవానికి కమ్మాని ఫలములు ఇచ్చేదా, ఓ మామార ఫలమునా వచ్చును. నా కమ్మాని ఫలములు ఇచ్చేదా, ఓ మామార ఫలమునా వచ్చును. పామారుని కిందవాలి కముట్టునే, పామారుని కిందవాలి కముట్టునే. చాలా పనులు వారు కాదమరా, జమ్మ బొమ్మని ఫలములు ఇచ్చేదా, ఓ మామారు సమవారికి. మా తల్లి, ఈ యొక్క ఫలములు ఇచ్చినట్లయితే ఒక బాలికని కల్పన వస్తుంది. మరియు ఆ యొక్క కాటమరాజమ్మని ఈ యొక్క కల్పన వచ్చడానికి స్వామి 2 ఫలములు ఇస్తానంటున్నారు. ఒకరు కాటమరాజు, ఒకరు పాపమ్మ అని చెప్పేసి పార్వతి పరమున పాపమ్మ, కాలకట్టుడి వరమున కాటమరాజు అని చెప్పేసి ఇస్తున్నారా స్వామి? అవును స్వామి, ఎంత ధన్యవాదం స్వామి, ఎంతో సంతోషం కోరిన కోర్కెలు తీరెను, ఓ స్వామి నా నోములు పండెను. ఓ కోరిన కోర్కెలు తీరెను, ఓ స్వామి నా నోములు పండెను. ఓ కోరిన కోర్కెలు తీరెను, ఓ స్వామి నా నోములు పండెను. అయ్యో కోరిన కోర్కెలు తీరెను, ఓ
ధన్యురావం స్వామి. ఇన్ని సంవత్సరాలకు నాకు అదొక చెడ్డ పేరు, గుడ్డు దానివి గుడ్డు దానివి గుడ్డు దానివి, ఒక శుభకార్యానికి రానియరు, ఒక మంచి పనికి రానియరు, దారిలో ఎదురమనియరు. ఇవన్నీ నేను ఎన్నో ఎదురయ్యాయి స్వామి. మీరు ఇప్పుడు నాకు ఫలములు ఇస్తానంటున్నారు స్వామి. నాకు చాలా సంతోషం స్వామి. నేను పుట్టినప్పటి నుంచి నాకు సంతోషమైన విషయం ఏదైనా ఉందా? ఇది ఒక్కటే స్వామి. వారికి మా తల్లి, నువ్వేమి బాధపడవు. నువ్వు అనుకున్న విధంగానే నీకు సంతాన ఫలములు ఇచ్చి వెళ్తున్నాను స్వామి. జయవేళ సమలవారికి సిరిమల్లెల వెంటి కొండ పార్వతి, మన భక్తుల బంగారి కొండ పార్వతి, ఈ మాయా దేవిలోన ఇలవేపు నమ్మోయమ్మ, ఈ మాయా శంభోలింగ నిన్ను నమ్మియుట్టిరా దేవ, శివ శంభోలింగ నిన్ను అమ్మవారికి. ఇప్పుడే ఇంత మంచి వార్త ఏమైంది? లేక మంచి వార్త జరిగింది. నన్ను ఇప్పుడే నా భర్త అయినటువంటి పెద్దరాజుతో ఈ మాట పంచుకుంటా సంతోషమైనటువంటి విషయాన్ని నేను చెబుతాను. స్వామి ఓ సఖి వచ్చారా స్వామి? చాలా మంచి విషయం జరిగింది స్వామి. మనకు చాలా రోజులకు ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు జంగ రూపం ధరించి మన దగ్గరికి వచ్చాడు స్వామి. ఆ విషయం మీకు చెప్పేదాన్ని స్వామి. అలాగంటుంది సఖి. అవును స్వామి. స్వామి పరమేశ్వరుడు తెంచే పార్వతితో కూడి ప్రాణనాథ అయ్యా చాలా సంతోషం. శంకరుడే నాకు తెలియదు అనుకోని జంగం రూపం ధరించిన దానికి వచ్చాడు స్వామి. అలాగే వచ్చాడు నాకు మనస్ఫూర్తిగా నాకు ప్రత్యక్షమై కనిపించాడు స్వామి. అలాగంటుందివా? అవును స్వామి. జయబ్రదనేల తమల వారికి వచ్చి ఏమని అడిగే సంతోషముగా తెలుపు ఆ యొక్క శివుడసి నీకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిందండి. ఇంకేమి విషయాలు చెప్తుంటే నాకు విలపిస్తే తప్పకుండా చెప్తాను స్వామి. సంగమ వేషము దాచి వచ్చినారు జంగమ వేషం దాచి వచ్చాను స్వామి. నాకు తెలియదు అనుకున్నాను. వచ్చి నన్ను భిక్షం పెట్టాను. మాతా భిక్షం దేహి మాతా భిక్షం దేహి అన్నాడు స్వామి. లేదా భిక్షం పెట్టాను స్వామి. అలాగనిపించే సఖి. జయ విజయుల తమల వారికి భిక్ష వేసిన నీకు ఆటలో గెలుపావే భిక్షము అవతారం పెట్టి వచ్చినానంటుగా అత్యంతకారుడు మా వాటిలోకి వచ్చిందంటుగా. అవును స్వామి. అలాగే మనకు అసలు వచ్చి భిక్షం అడిగాడు స్వామి.
జయగల సమల వారికి చాటాతో ముతియాలు నేను కొండపోతే ప్రాణనాథా 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 అయ్యో మాటతో నారుడు మనదాని పలికే ప్రాణనాథా అయ్యో మాటతో నారుడు మనదాని పలికే ప్రాణనాథా జయగల సమవారికి స్వామి చాటతో ముత్యాలు నేను తీసుకున్నాను స్వామి కానీ నేను తీసుకోను నీ భిక్షం నాకు వలదు భిక్షం అనడానికి నాకు వచ్చాడు స్వామి భిక్ష తీసుకోపోతే నేను తీసుకోను అని మరల కొట్టాడు స్వామి అలాగా సఖి జయ విజయనైనా సామ్ల వారికి ఏ మాని పలికేను నిజముగా తెలుపావే ప్రాణనాథా సఖి ఇంకా ఏమని అన్నాడు నాకు ఇంకా ప్రేమగా చెప్పు కదా సఖియా తప్పకుండా తెలిపేదాను స్వామి జయ వినాయక స్వాముల వారికి గొడ్డు దాని వాణి గోలేను ప్రాణనాథా అయ్యో గొడ్డు దాని వాణి గోలేను ఆటడాలని వాణి చేరగుమాని ప్రాణనాథా అయ్యో జటాలని వాణి చేరగుమాని ప్రాణనాథా నువ్వు గొడ్డుదానివి నీ భిక్ష తీసుకోండి నేను నువ్వు చెడ్డదానివి నా దగ్గరికి రాకు అన్నాడు అతనే వచ్చాడు మళ్ళీ నేను భిక్ష తీసుకోకపోతే నేను నా దగ్గర రాకు నువ్వు గొడ్డుదానివి నీ గొడ్డుదాని భిక్ష నేను తీసుకోను నాకు పాపం అంటుకుంటుందని చెప్పేసి అన్నాడు స్వామి అలాగే జయ విజయనైనా సామ్ల వారికి అతని మాటలకు అంటే ఎట్లు ప్రాణనాథా పలికేవు ప్రాణనాథా ప్రాణసఖి అంతటి శివుడే వచ్చి నిన్నంటే ఏం మాటలు పలికించుంటివి సఖి నువ్వు అట్లా అంటున్నారు స్వామి అవును కదా అంత శివుడే అంత మాట అన్నప్పుడు నేను ఊరుకుంటానా స్వామి స్వామి నేను ఏమన్నా తెలుసా స్వామి ఏమిగా జంగమా ఎందుకు వచ్చిన వంటి ప్రాణనాథా ఏమిగా జంగమా ఎందుకు వచ్చిన వంటి ప్రాణనాథా అయ్యమిగా జంగమా ఎందుకు వచ్చిన వంటి ప్రాణనాథా ఏమిగా జంగమా ఎందుకు వచ్చిన వంటి ప్రాణనాథా నా ప్రేమతో నీవు నా నమ్మడాలని ప్రాణనాథా ఎంత మాట అంటున్నావు నా ఇంటికి వచ్చినావు నన్ను గొడ్డుదాని అంటున్నావు చెడ్డదాని అంటున్నావు అని అన్నాను స్వామి ప్రేమతో శివుని చాలా మాటలు నా ప్రేమ నీకు తెలియదు స్వామి శివుడి పైన ప్రేమ నీకు తెలియదు నేను చాలా మాటలు అన్నాను సామ్ల వారికి శివ శివ మాట శివుని శివ 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 ఎన్ని మాటలు అంటివి ఆ పరమశివుణ్ణి అట్లా ఇంతటి మాటలు అంటివి నాకు భావంలో ఎంత బాధ కలిగిందో తెలుసా నీ మాటలకు స్వామి అట్లా అంటున్నారా అవును కదా అట్లా కాలేదు స్వామి మీరు అనుకున్నట్టు ఏది జరగలేదు స్వామి బాధేమి పడలేదు ప్రేమతో బతికే ప్రాణనాథా
చెప్పు బాధపడ్డాడు శంకరుడు బాధపడ్డాడు. నువ్వు అంత మాటలు అంటివా సఖియా అని అంటున్నావా? అవును కదా. ఏమి బాధపడలేదు స్వామి. అతను ఆనందపడ్డాడు, బాధేమి పడలేదు. మనస్ఫూర్తిగా మనకు రెండు జోడు ఫలములు ఇచ్చి వెళ్ళాడు స్వామి. అలాగనిపించవా సఖి? అవును స్వామి. జయ వీరేనేల సామ్ల వారికి సంతాతి ఇచ్చిన సఖి ఆరోహణ తోడు ప్రాణదాత. ఆముదమున శివుడేమో వారు వేదము దాచే ప్రాణదాత. జయ వీరేనేల సామ్ల వారికి ఓ ప్రాణసఖి ఆ శివుడే వచ్చి మనకు పరము ఇచ్చిపోయినాడంటివిగా ఇంత సంతోషం అనిపించింది ఈ వార్త ఏంటి నాకు. చాలా సంతోషం స్వామి. మనకి ఇన్ని రోజులు ఈ కలియుగంలో గాని ఎక్కడ గాని మనకు ఏ యుగంలో గాని మనకి ఇంత సంతోషం ఎప్పుడు కలగలేదు స్వామి. ఈ సంతోషంలో మనము ఇద్దరం పంచుకొని మనం ఉందాం స్వామి. దేవరేల సామ్ల వారికి పార్వతి వరమున పాపము మైకోలు చెప్పు కదా సఖి. ఆ పార్వతి వరం చేత మనకు పాపమైన బిడ్డ పుడతాడు స్వామి. ఆడతల్లి మహాలక్ష్మి ఇంటికి ఆ కాలకంఠుడి చేత లయకారుడు శివశంకరుడి చేత అతని వరం చేత కాటమరాజు అనేటువంటి పుత్రుడు జన్మిస్తాడు స్వామి. మనకెంత ఆనందం స్వామి. మన జన్మ ధన్యమైంది స్వామి. అవును కదా సఖి. జయ వీరేనేల సామ్ల వారికి ధరణి రఘు పల్లి దాము నమ్మిను ప్రాణదాత. మామయ్యారి శివుడేమో మోదమహిపాయే ప్రాణదాత. జయ వీరేనేల సామ్ల వారికి ఓ సఖి ఆ యొక్క సంతాన ఫలం ఇచ్చి ఆ శివుడే మారు విషయం వచ్చి మాయమైపోయే కదా మన ఫలములిచ్చి. అవును స్వామి, నాకు మనస్ఫూర్తిగా కనిపించారు స్వామి. మీరు కూడా చూస్తే మీరు కూడా అతని యొక్క దర్శనం జరిగితే ఎంత ఆనందం ఉంటుండే స్వామి. మన జన్మ ధన్యమైతుండే కదా. చాలా ఆనందంగా ఉంటుంది. దేవేల స్వామివారికి రఘుపల్లి దాముని రచిన నిన్ను
అలాగంటున్నావు మంత్రి? నువ్వు అనిపిస్తావు మంత్రి, తీయాలంటే తీయాలి ఇప్పుడు నీ బాణం. ఎట్లా అనుకుంటున్నావు? అన్ని బుడ కథ చెప్పినట్టు అనుకుంటున్నా. నా పేరు యమధర్మరాజు. తీయాలంటే తీసుడే ఉంచుడు అనుకుంటున్నా. మరి ఆవు ఓపిక పట్టాలా? ఎగిరెగిరి పడతామంటే ఎత్తుగా పోత కొడుక. ఒక్క మొగలైన మీ కూడా 5 మొగలైన మీ కూడా భాష ఉన్నదా? మా బడులు తయారు చేస్తురు చెప్తురు. సంప గట్లా మెల్లగా మాట్లాడు. శాంతి ఎంతనో అట్లుంటది. మరి నా పేరు యమధర్మరాజు మంత్రి. అవును. నేనా? ఈ వచ్చిన అడిగిన అవుతున్నా మళ్ళా? అవును మంత్రి. అవు. నేనా? మా శంకరుడు చెప్పింది చేస్తా. ఎట్లా అనుకున్నాం మరి? శివుడు ఆజ్ఞలేదు సీమైన ఉంటుంది అంటున్నా. మరి అంతే. ఇప్పుడు నేను చంపేమని జుట్టు పట్టి ఉత్తుకుడే. ఎందుకు అన్ని చెయ్యం కదా? ఏమి చెప్పినా కవే చెప్తాడు. ఊకుంటామా? అన్ని చెప్తే చంద్రుడు కూడా ఉత్తుకుడే. తీర్చబెట్టాం కదా మంత్రి. నువ్వేమన్నా మంత్రి ఒక్కడే మొగాడివి ఉంచమంటివి కాబట్టి ఉంచుతున్నా. ఇది కూడా అంతే. బట్టలు ఉన్నారు, పిలిపి తొందరగా. అందరికి నిద్ర వస్తున్నది. పిలిపి మంత్రి జల్దీ. ఎన్నిసార్లు చెప్తారు? కూర్చుంటా, బాగా మాట్లాడకు. జై వీరనేల స్వామివారికి. యమధర్మరాజుకు సేవకులము మేము, యమధర్మరాజుకు సేవకులము మేము, యమధర్మరాజుకు యమధర్మరాజుకు సేవకులము మేము, యమధర్మరాజుకు సేవకులము మేము, యమధర్మరాజుకు యమధర్మరాజు మమ్ము తిరుడురే ఓరమ్మ, యమధర్మరాజు మమ్ము తిరుడురే ఓరమ్మ, యమధర్మరాజు మమ్ము రాజు వంశ మేము ముదముతో ఉండేదాము, రాజు వంశ మేము ముదముతో ఉండేదాము, రాజు వంశ మేము ధరణి రామపల్లి రాముని దగ్గరను, ధరణి రామపల్లి రాముని దగ్గరను, ధరణి రామపల్లి మరువత విరలేలా మదిలోన దలిచేదాను, మరువత విరలేలా మదిలోన దలిచేదాను, మరువత విరలేలా. యమధర్మరాజు సేవకులం. యమధర్మరాజు సేవకులం, యమదూతలు అంటారు. నేనేం చేసిన మీరు యాడుంటారు? మేము మీరు ఏమలోకమా? అంటే రాజు దగ్గర ఉంటారు మీరు? ఇద్దరు జీతం ఉన్నది. ఎంత మీకు ఇద్దరికి? మా యమధర్మరాజు ఎంత ఇస్తా ఎంత ఇస్తారు? అంతే. మరి మేము ఇంత ఇస్తే అంత నువ్వు తీసుకుంటలేవా? ఇది కూడా అంతే. అంతే. తినమంటే తినాలా, పండుమంటే వండాలా. నేను చెప్పింది మేము పెట్టింది నువ్వు అంతే కదా. వాళ్ళంతే నువ్వు అంతే. జయ పెద్దమ్మ మాతాకి. మిత్రులారా రండి, మరి ఒక్కడి తెలిపేదాను. 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 మిత్రులారా రండి. ఆయుధు కట్టాలని మర్రేది చూడాలని, ఆయుధు కట్టాలని మర్రేది చూడాలని, ఆయుధు కట్టాలండి మర్రేది చూడాలని, ఆయుధు కట్టాలని మర్రేది చూడాలని, ఆయుధు కట్టాలని.
బడులారా ఆయుసు ఎవరు మర్రేసి తిరిగేసి కట్టాలనేది చూడండి పంతుంటే ఇప్పుడు తీసి పడితే నా పొద్దుల వరకు ఎవరంటూ ఉన్నారయ్యా ఏర్పాడించే బాబు ఎవరంటూ ఉన్నారయ్యా ఎవరంటూ ఉన్నారేమో ఆయుష్ కట్టాలండి తిప్పి చూసేదాము ఆయుష్ కట్టాలండి తిప్పి చూసేదాము ఆయుష్ కట్టాలండి పెదరాజు పేదమ్మ ఆయుష్ దగ్గరండి పెదరాజు పేదమ్మ ఆయుష్ దగ్గర వచ్చే పెదరాజు పేదమ్మ చెప్పురి బట్లారా చెప్పాలి కదా ఆయుష్ కట్టాలని తిప్పి చూడండి ఆయుష్ కట్టాలని తిప్పి చూసాము పేదరాజు దగ్గర ఉండే అలాగంటున్నారా బట్లారా జయ పెద్దమ్మ మాతాకి ఆకాశ కేకల రాజు అరికాల పాదము ఆకాశ కేకల రాజు అరికాల పాదమున ఆకాశ కేకల రాజు అరికాల పాదము ఆకాశ కేకల రాజు అరికాల పాదమున ఆకాశ కేకల రాజు ఈ ఊరి జీవములను ఇప్పుడే నీచెదరునా ఈ ఊరి జీవములను ఇప్పుడే నీచెదరునా ఈ ఊరి జీవులను ఇప్పుడే నీచెదరునా ఈ ఊరి జీవములను ఇప్పుడే నీచెదరునా ఈ ఊరి జీవులను ఏ పెద్దమ్మ మాతాకి ఓరి మంత్రి ఓ బట్లారా ఇరువురి జీవులను ఇప్పుడే తీసేదాను అరే మంత్రి దినం చెప్పుడు కథ అలవాటు అయిపోయింది జై వినుల సభల వారికి దయ చూడు ఒంటి గాను దయగానే పోయేగాము దయ చూడు ఒంటి గాను వెంటనే కళ్యాణపురము చేరము ఏగాము వెంటనే కళ్యాణపురము అరగడియ లోపాల ఆయుష్ దేవదము అరగడియ లోపాల జై వినుల సభల వారికి పోయి యమధర్మరాజా శంకర చెప్పుమి నీవు అనగా 5 రోజుల ముందు గతిదీర సోమన వద్ద గొయ్యి తవ్వుకొని ఉంటే ఆ ఆకాశ కేతవరాజు అనగా అరకాలకు మచ్చ ఉండేను ఆ మచ్చకు బాణం వేసినట్టయితే ఆ యొక్క పెద్దరాజు బాణం పోతాయి యమధర్మరాజా అలాగంటున్నావా శంకరుడా వేసేదాన్ని నేను జై వినుల సభల వారికి ఓ శంకర ఇప్పుడే పోయి నేను గొయ్యి దావుకొని కింద ఉండేదాను శంకరుడు చెప్పాక నీతో ఏం కాదు కాదు మంత్రి మేము చెప్పేటైతే నువ్వు వింటున్నావు నువ్వు ఎప్పుడైనా వింటున్నావు మంత్రి జై పెద్దమ్మ మాతాకి పెద్దరా 5 రోజులు బాకీ ఉండే అరికాలకు మచ్చ ఉండే 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 5 రోజులు బాకీ ఉండే మచ్చకు బాణంబు వెచ్చుగా వేసేదాను మచ్చకు బాణంబు వెచ్చుగా వేసేదాను మచ్చకు బాణంబు వెచ్చుగా వేసేదాను మచ్చకు బాణంబు వెచ్చుగా వేసేదాను మచ్చకు బాణంబు ఏ పెద్దమ్మ మాతాకి ఓ బట్లారా ఆ యొక్క పెద్దరాజు పెద్దమ్మ ఎంతో ముద్దుగా కూర్చున్నారు అలా ఇరువురు జీవులను ఇప్పుడే నేను పోయి తీసుకొస్తాను బట్లారా తెచ్చుడే గుంజుడే భయపడకుండా పోతే ఇంకా భయపడినట్టే జరుగుతున్నా మంత్రి జై కోసాలే జయ దీశ మంత్రోగరవా కోసాలే జయ దీశ మంత్రో అరే తినలాయే అరటిపండు మోరే అరే తినలాయే పోతాత అక్కడ మార్కెట్ లా అరటిపండు తీసుకురాపోతాత నాకు చేయాలనిపిస్తుంది తాత కొద్దిగా అభిషేక్ ఎత్తినాక నా పని అయితే అయిపోయింది ఏం చేస్తాత ఈ కాలేజీ తిరుగుతుంది తాత నాకంటే ఎక్కువ తాత ఖాళీ కాలేదని నువ్వు మంచి నువ్వు నాకు ఒక్కడు తాత ఓటున్నారు తాత నీకంటే ఎక్కున్నారు తాత నాకు ఇప్పుడు నీకు కావన్నా అవును తాత ఏడేసి నెలలాయే అమ్మా
పూజలకి పండగ ఊరేనమ్మా. పూజలకి పండగ ఊరేనమ్మా. ఎనిమిది నెలలాయేనమ్మా. నాకు ఎనిమిదయ్యా పుట్టేనమ్మా. నాకు ఎనిమిదయ్యా పుట్టేనమ్మా. ఆ 9 నెలలాయేనమ్మా. ఓ తాత నాకు దోత పుట్టలు తెలుసారమ్మా. నాకు దోత పుట్టలు తెలుసారమ్మా. మంత్రాసానుల విలువ అమ్మా. ఓ తాత ఓ తాత నాకు మంత్రించి ఇవ్వాలమ్మా. ఓ తాత నాకు మంత్రించి ఇవ్వాలమ్మా. శంభోలింగ నిన్ను నమ్మియుంటిరా దేవ శివ శంభోలింగ నిన్ను నమ్మియుంటిరా దేవ వేడుకుంటిరా స్వామి. నమ్మియుంటిరా దేవ వేడుకుంటిరా స్వామి. జయ వీరేంద్ర స్వామివారికి మీ భార్యమని వస్తుందా? మా భార్యను పిలిపించాడు కదా మంత్రి. జయ వీరేంద్ర సాంబవారికి పుట్టినారు పుట్టినారు పట్టణము పట్టణం పరిపాలన చేయ కలియాల పట్టణములో మాలారా కలియాల పట్టణములో నాన్న ఏడుగురా నాన్న ఏడుగురా. అయ్యో పాపమ్మ ఏడకి తల్లి. జో అచ్యుతానంద జో జో ముకుంద పరమానంద రాజ గోవింద జో జో అచ్యుతానంద జో జో ముకుంద. తాత ఓ తాత జో అచ్యుతానంద జో జో ముకుంద. లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద. ఉరుకుతో తాత అటు ఇటు రా తాత పిల్ల
కనబడతలేరా తాత? నీకు కళ్ళు ఏమైనా తాత? కళ్ళు పొద్దున తెల్లారి తిరగ లేకుండా ఏమో తీసుకుంటున్నావు తాత, ఎవరికి తెలకుండా. నీకు కళ్ళు కనబడతలేవు తాత. చిన్న పిల్లలు కనబడతలేదా తాత? కింద సేపు ఆయన ఎత్తుకోబట్టి ఏం చేస్తారు తాత? అట్లా ఏం చేయరు తాత. జర తీసుకో తాత. ఎట్లా చేసి ఏం చేయరు తాత, ఏం చెయ్యరు తాత. పేర్లు పెట్టామంటూ ప్రేమతో నీకు బావమందు తాను భ్రమతోను వచ్చే పేర్లు పెట్టామంటూ ప్రేమతో నీకు తాత. పాపం తాత. పేర్లు పెట్టామంటూ ప్రేమతో నీకు బావా మందున తాను భ్రమతోను వచ్చే తాత. గట్ల మాట కట్టేస్తావా తాత? పుట్టు పంజలు బంధు పులిగొర్లు బంధు పట్టు తెరిల వందు పదిడి పాపమ్మ తాత. నువ్వు మంచివాడు అనుకుంటే గడుపుతావు తాత. నా పిల్లలు ఇష్టపడతావు తాత. చిన్న పరిస్థితులు ఇష్టపడతావు పుట్టు పంజలు బంధు పులిగొర్లు బంధు పట్టు పంజలు బంధు పళ్ళు పాపమ్మ పుట్టు పంజలు బంధు ఏం చేస్తున్నావు తాత? తాత నువ్వు మంచిగా ఉద్యోగం అనుకుంటే కొట్టినవు తాత. కొట్టినవు తాత. కొడతావా తాత? ఊరుకున్నాను ఊరుకున్నాను. పార్వతి పాప
ఇటు ఓడగొడుతుంది తాత తీసుకుని గట్ల అనిపిస్తుంది తాత నీకు. తొరమని జర లగాన్ చుట్టమని అది తాత నువ్వు పో తాత. నీ తండ్రి పోలు రాజు వచ్చేరు ఊరుకుంటూ నీ తండ్రి పోలు రాజు నీ తండ్రి వచ్చేరు ఊరుకుంటూ మీ తండ్రి పోలు రాజు వచ్చేరు మీ తండ్రి పెద్ది రాజు వచ్చేరు ఊరుకుంటూ నీ తండ్రి పెద్ది రాజు తినరాన పోలు రాజు రాజ్యంపు వదిలినాడు తినరాన పోలు రాజు రాజమ్ము వదలినాడు తినడాల మోలు రాదు. జయరా సామలవారికి తాత నా పిల్లగాలను ఎత్తుకోమంటే నువ్వు ఎత్తుకుంటా లేవు తాత చిన్న పిల్లగాలను చూసి దూరవా తాత నీ ముఖం చూసి అట్లా కొడుకుంటా అవు తలితేనేమో అని అటు చూస్తే నీకు ఒకటే కావాలనుకున్నా తాత పొద్దుగా లేస్తే పొద్దుగా ఇదే కదా ఉన్నది తాత పిల్లగాళ్ళు పడరా తాత గత దెబ్బలు కొడుతున్నావు తాత తలితే అటు పెట్టింది ఈ పోలేమో తలితే ఇటు పెట్టింది ఇద్దరేమో పక్కన పెట్టుకొని నేను దిగిన తలకాయ దింపేస్తావా పిల్లలు తలకాయ దింపుతారా తాత లేక తలితే తిరుగుతుందేమో నువ్వు తాత నువ్వు చిన్నోడు అనుకున్నావు తాత నేను చిన్నోడు అనుకుని రాణిస్తున్నావు అద్దు తాత అద్దున ఉన్న పిల్లల తడికి రాకు తాత నేను తీసుకొని పోతా జో 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 జవ కుమారి ఎరువాకు పాపమ్మ జోజో జవక మారి ఎరువాకు పాపమ్మ జో జో జవ కుమార ముకుండు కాటమయ్యా జో 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 మూకోడు కాదమయ్యా జోజో కుమారి జోజో జవక మారా ఎరువాకు కాదమయ్యా జోజో జవక మారి జయరాల సామవారికి పాపమ్మ జోజో